శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే మే 2వ తేదీ నుంచి గురువు మారనున్నాడు. మరి మేలో మారితే ఇప్పటి నుంచి ఎందుకు చెప్తున్నారండి అంటే ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి. అవి ఇంకో 2 నెలల్లో మారబోతుంది. కాబట్టి ఈ 2 నెలల తర్వాత మారబోతుంది. కాబట్టి ప్రతి గ్రహము కూడా అంటే అందులో చిన్న గ్రహాలు అంటే షార్ట్ టర్మ్గా తిరిగేటువంటివి ఉంటాయి, ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అందులో గురువు ఒకడు. అంటే గురుగ్రహం మనకి సంవత్సరం మీద ఇంకొన్ని రోజులు ఎక్కువే ఉంటాడు ఒక్కొక్క రాశిలోని. అదేవిధంగా శని 2.5 రోజులు, రాహువు కేతువు 1.5 సంవత్సరాలు ఉంటారు. వీటి ఇంపాక్ట్ కూడా మీ లైఫ్లో పెద్ద ఇన్సిడెంట్స్కి ఉంటుంది, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి. అంటే ఎటువంటివి? వివాహం కావచ్చు, గృహ సంబంధించినటువంటి గృహము వాహనం తీసుకునేటువంటి విషయాలు కావచ్చు, విద్యా సంబంధించిన విషయాలకు కావచ్చు, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన విషయాలు కావచ్చు. వీటన్నిటి మీద కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ప్రతి లగ్నానికి చెప్పుకోబోతున్నాం. ఈ చెప్పుకోబోయేటువంటి అంశంలో ఒక విషయం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అది ఏమిటి అంటే మీకు గనక మీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు, మంచి ధనయోగాలు నడుస్తుంటే ఈ గురువుకు సంబంధించిన దాంట్లో ఏదైనా నేను మీకు చిన్నపాటి మైనస్ ఉన్నట్టుగా చెప్పినట్లయితే కూడా మీరు దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. కాకపోతే గురువు సంబంధించినవి చెప్పినవన్నీ కూడా పాజిటివ్గానే వస్తాయి ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే గురువు యొక్క స్థితి ఎటువంటి విషయాల్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అంటే ఇప్పటి వరకు మీకు ఒక పక్క అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అర్ధాష్టమ శని నడిచేటప్పుడు ఏమవుద్ది? సర్వసాధారణంగా అయ్యో ఏమిటోనండి అన్నీ కూడా నిందలు పడాల్సి వస్తుంది, ఒక మంచి చేసిన నింద పడుతుంటాం అంటుంటారు. వృశ్చిక లగ్నం వారు, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఇచ్చే ప్రభావం ఏమిటి అంటే మంచి చేసినా నిందపడ్డము, ఏదైనా గృహము వాహనం కొనుగోలు చేసినా దానివల్ల ఉపయోగం లేకపోవడము. కొంతమంది కొంటూ ఉంటారు, ఎక్కడో కొంటారు, కానీ దానివల్ల పెద్ద ఉపయోగాలు ఉండవు. దానిలో నివాసం ఉండరు, రెంట్కి ఎవరు ఏమీ ఉండదు. అలాగే మరొకటి ఏమిటంటే ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. మరియు కొంచెం వర్క్స్ స్లో అవుతూ ఉంటాయి. ముఖ్యంగా గృహ నిర్మాణ సంబంధించిన లేట్ అవ్వడం, చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. అవన్నీ జరుగుతుండేసరికి మనిషి వీక్ అయిపోతుంటాడు. అయ్యో నేనేం చేయలేనేమో, నా వల్ల ఏమీ కాదేమో అనేటువంటిది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, గురువు ఎప్పుడైతే రాశిని చూస్తాడో, వృశ్చికాన్ని చూస్తాడో, అది వారి లగ్నం కావచ్చు, రాశి కావచ్చు, తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇస్తాడు, కొత్త ఐడియాస్ ఇస్తాడు. అంటే కొత్త ఐడియా వచ్చిందండి నాకు పొద్దున్నే అంటూ ఉంటాం. అలా ఏదైనా కొత్త ఐడియా రావడం కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కానీ, చిల్డ్రన్తో కొంతవరకు సహకారం రావడం కానీ, రాజకీయ పరంగా కూడా కొంతవరకు ప్రోగ్రెస్ రావడం, ఇటువంటివి ఉంటాయి. కాకపోతే ఇక్కడ వివాహ జీవిత సంబంధించినటువంటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ని నమ్మి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లోని ప్రధానంగా వృశ్చికం వారు జాగ్రత్త వహించి తీరాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మరి ఇన్వెస్ట్మెంట్స్ కొంతమందికి రోజు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఏదో షాప్ పెట్టుకున్నారు, నిత్యం చేసే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే రోజు నేను కిరాణా షాప్ నడిపిస్తుంటాను, రోజు సరుకులు తెప్పించుకుంటూ ఉంటానంటే దానికి సంబంధం లేదు. రోజు చేసే పనులు కొన్ని ఉంటాయి. రోజు ఆఫీస్కి వెళ్తుంటారు, వాడికి ప్రయాణం ఇబ్బంది అంటే అట్లా రోజు ఆఫీస్కి వెళ్ళాలిగా, దానికి సంబంధం లేదు. రోజు నిత్యం చేసే ఇన్వెస్ట్మెంట్స్, నిత్యం చేసేటువంటి కొన్ని ఉంటాయి, వాటికి సంబంధం లేదు. స్పెసిఫిక్గా చేస్తున్నాము ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాము, లేదా ఒక స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఒక వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అలాంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ముఖ్యంగా పార్ట్నర్షిప్స్ లేదా మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇందులోని ఈ గురువు ఇలా ఉన్నప్పుడు జీవిత భాగస్వామి పేరు మీద రుణాలు తీసుకునే విషయంలో తను కావచ్చు, అతను కావచ్చు, ఎవరికైనా అప్పులు తీసుకునేటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. శనగలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి. తప్పనిసరి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే దత్తక్షేత్రానికి వెళ్ళి
లేదా దత్తాత్రేయ స్తోత్రం చదువుకొని అక్కడి నుంచి మీరు ప్రారంభించండి. కొంతవరకు ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. చాలామందికి వాళ్ళ లగ్నము, వాళ్ళ రాశి, వాళ్ళ నక్షత్రం ఏమీ తెలియదు. మరి అలాంటి వారు ఈ గురువు యొక్క మార్పు వలన కలిగే ఫలితాలను ఎలా పొందాలి? గుర్తుపెట్టుకోండి, గురువు ఎప్పుడైతే మారుతుంటాడో రాశిలో పుష్కరాలు వస్తాయి. మీకు పుష్కరాలు ఎక్కడొచ్చాయో ఆ పుష్కరాలకు వెళ్ళి అక్కడ స్నానం చేయడం ద్వారా గురువు ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, ఏమండి మాకు గురువు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తాడా, మంచి ఫలితాలు ఇవ్వడా మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి అంటే చాలామందికి కావాల్సిన మంచి ఫలితాలు, అశుభ ఫలితాలు ఎవరికి వద్దు, శుభ ఫలితాలే కావాలని కోరుకుంటారు, కోరుకోవాలి కూడా, అదే అందులో ఎటువంటి తప్పు లేదు. మరి దానికి ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు గనక మీ ఎలా తెలుసుకోవాలి తేడాని అంటే గురు నక్షత్రాలు, గురువారాలే ప్రత్యేకంగా మీకు కొంచెం ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది, ఆగుతుంది అంటే మీ జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియవు. కాబట్టి గురువు నెగటివ్ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. గురు నక్షత్రాలు అని చెప్పాను, ఏమిటవి? పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్ర. ఈ నక్షత్రాల్లో కూడా మీకు ఏదైనా ఒక పని అవ్వాల్సింది ఆగిపోయింది. అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళామండి, అవ్వలేదండి, తీరా దగ్గరికి వెళ్ళాక ఆయన మళ్ళీ రేపు రమ్మన్నాడు, లేనట్లయితే ఇక రకరకాలు చెప్తూ ఉంటాం, వేస్ట్ అయిపోయింది, ఇవాళ ఏదో బిజినెస్ సాగుతుంది కూడా సాగలేదు. ఇవన్నీ గురు నక్షత్రాల్లో గురువారాల్లో జరుగుతున్నాయి అంటే మే మాసం నుంచి మారిన గురువు మీకు అనుగ్రహాన్ని అందించలేకపోతున్నాడు. అప్పుడు మరి ఏం చేయాలి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం కానీ, లేనట్లయితే తారాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడం కానీ, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ కానీ, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేసినా కూడా గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. లేదండి మీకు దగ్గరలో మీకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా వస్త్రదానం ఇచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కరించుకోవడం, లేదా ఎక్కడో ఉంటానండి నేను అమెరికాలో ఉంటాను, మా గురువుగారు ఏమో ఇండియాలో ఉంటారు, మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటే ఇన్ సెన్స్ మేము కలవలేము, పరిస్థితి ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ఒకప్పుడు మాకు నేర్పించారు కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఆయన డేటా, ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయన విషయాలు మాకు తెలియకుండా అయిపోయాయి అనుకుంటే కనీసం అతను స్మరించుకొని అతని పాదాలకు నమస్కరించుకున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువారాలు మీకు ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుందంటే గురువారాలు ఉపవాసం ఉండండి, గురువారాలు దానం చేయండి. ఎటువంటి దానాలు ఇవ్వాలి? శనగలు, పసుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అదేవిధంగా గురువారాల పూట గోవులకి అరటికాయలు తినిపించండి. పసుపు, గంధము లాంటి పదార్థాలని మీరు దానంగా ఇవ్వండి ఆలయాల్లో. అదేవిధంగా పసుపు వర్ణము కలిగినటువంటి పుష్పాలతో దక్షిణామూర్తిని సేవించండి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే గురుగ్రహ సంబంధించినటువంటి ఏవైతే మీకు నెగటివ్గా ఎఫెక్ట్స్ వస్తున్నాయో అవన్నీ తగ్గిస్తాయి.